వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈ సందర్భంగా స్మారక నాణెం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని. వందే మాతరం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఏడాది పాటు కొనసాగనున్న వేడుకలు. రాష్ట్రానికి హైదరాబాద్ కు కాంగ్రెస్ పాలన గ్రహణంలా పట్టిందన్న కేటీఆర్. తమ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా సాగిందని వెల్లడి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం కీర్తి మసకబారిందని విమర్శ. సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి, మిథాలీ రాజ్. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి ఘన స్వాగతం. వందే మాతరం 150 వసంతాల స్మారక వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్. జాతీయ జెండాలతో తరలివచ్చిన వివిధ పాఠశాల విద్యార్థులు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం స్ఫూర్తిగా నిలిచిందన్న రామచంద్రరావు. రాజమౌళి మహేష్ బాబు సినిమా నుంచి కీలక అప్డేట్. SSMB 29లో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల. కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్న క్రూరమైన లుక్. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా క్రికెట్ ఛాంపియన్లు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు ఘనంగా ఆహ్వానించారు. భారత మహిళా జట్టు వరల్డ్ కప్ గెలవడం దేశ గర్వకారణమని సీఎం అభినందించారు. మహిళా క్రీడాకారిణులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారి కృషి మహిళా సాధికారతకు ప్రతీకగా ఉందని అన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో మంత్రి అనిత, సవిత, సంధ్యారాణి, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఏసీ అధ్యక్షుడు కేసినేని చిన్ని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీచరణి వరల్డ్ కప్ గెలిచిన అనుభవాలను పంచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం మహిళా క్రికెటర్లకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీ సీరియల్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించిన టీవీ సీరియల్ ఫెడరేషన్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంగా మీ మాటలు వినడానికి మేము సిద్ధమని హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ అభివృద్ధికి, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా కొత్త చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీవీ రంగానికి గౌరవం, గుర్తింపు పెంపు దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మనం నేరుగా దేవతతో మాట్లాడము. మన పూజారి మధ్యలో మన పేరు గోత్రం చెప్తాం, పూజ చేస్తాం. ఎందుకు చెప్పినా అంటే ప్రభుత్వం ఏదైనా ఉండదు, కాంగ్రెస్ ఉండదు, ఇంకొక ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పెద్దల దగ్గరికి ఈ సమస్యలు తీసుకోవాల్సినటువంటి స్థానిక శాసనసభ్యులు పట్టించుకొని ఉంటే ఈ సమస్య ఇప్పటిదాకా వచ్చేది కాదనేటువంటి నా ఇప్పుడు మీ సమస్యలు తెలిసి మీ కళ్ళ ముందర ఎదిగిన పిల్లవాడు, వాళ్ళ కళ్ళ ముందర మీరు చూసినటువంటి వ్యక్తి, వారి తండ్రి, ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించిన విషయం మీకు కొత్తగా చెప్పాల్సిన సమస్య గురించి నాన్నగారు చెప్పినారు. తప్పకుండా నేను కూడా మిమ్మల్ని నాన్నగారు ఎలక్షన్ ముందర నేను అవకాశం తీసుకుంటున్నా అనేది కాదు. నేను కూడా ప్రభుత్వం ఏర్పడతా 2-3 నెలల ఏర్పడ్డప్పటికి నేనే ఇచ్చాను మంత్రి హైదరాబాద్. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, మీరే టీవీలో చెప్తారు అప్పుడు సీనియర్ వల్ల డైలాగ్ చెప్తారు. మరి అడగద్దు అమ్మాయిని పెట్టాలని మీరు ఎప్పుడు అడగగానే పోతుంది. మీరు వచ్చి ఎప్పుడన్నా అడిగి ఇన్ఛార్జి మంత్రిని మరికి సమస్య ఉంది మాది పరిష్కరించాలని అడిగారు. ఎప్పుడు చెప్పలేదు. చెప్తుంటే మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఒక మీరు చెప్పింది విని మాత్రమే మీరు వినము అనుకున్నటువంటి మనస్తత్వం ఉన్న పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ అందరూ బాగుండాలని కోరుకునేటువంటి దేశంలో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను గొప్ప అట్లా మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా సంస్కరణ, ఏదైనా చారిత్రాత్మక నిర్ణయం, ఏదైనా మార్పు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అంత ఉదారంగా కార్యక్రమాలు చేపట్టగలిగినది. ఇది ఒక యథార్థమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు టీవీ ఇండస్ట్రీ గురించి మీరు అడిగే అవసరం లేదు.
అన్న చెప్పినట్టుగా సినిమాలకు సంబంధించినటువంటి నాలుగు 8 ఏళ్ళు అసలు అంటే ఐఎమ్ నాట్ నెగటివ్ ఫర్ ఫిలిం, బట్ పబ్లిక్ ఉన్నటువంటి టైంలా అటు ఇటు తిరిగా ఎక్కడో కూర్చొని టీవీ చూస్తా ఉన్నాడు తప్పపోయి ఇంటికాడ సినిమాకు పోయేటోళ్ళ సంఖ్య పూర్తిగా అదేదో అత్యద్భుతమైన సినిమా అయితే ప్రత్యేకించి వాళ్ళని పోయేటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే టీనేజ్ పిల్లలు ఉండడం కొంతమంది టైం పాస్ కొరకు గర్ల్ ఫ్రెండ్ తీసుకోరో లేకపోతే ఇంకేదో తీసుకురావడం పోయే పరిస్థితి తప్ప ఎవ్వరు ఆ సినిమాకు అన్నారు మీ జమానాల సినిమా ఈ జమానాల మీదే రాజ్యం. మీరు ఫస్ట్ ఇన్ఛార్జి తీసేయండి, మిమ్మల్ని గుర్తించేది మీరే. ఇలా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఛానళ్లు లెక్క ఇంకా చెప్పినట్టు ఓటీటీలు ఇట్లా అట్లా యూట్యూబ్లు వ్యవస్థ మారింది. ప్రేక్షకునికి సౌలభ్యం ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని మళ్ళీ గంట తర్వాత చూసేటువంటి పరిస్థితి, రికార్డ్ చేసుకొని తర్వాత వస్తే యూట్యూబ్ లో చూసే పరిస్థితి. ఇదంతా అప్పటికిప్పటికి టెక్నాలజీ మారింది, వ్యవస్థ మారింది, అన్ని రకాలుగా ఉంది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇండస్ట్రీ పెరుగుదలకు మేము టీవీ ఇండస్ట్రీ పెరుగుదలకు తప్పకుండా అంత మంచి మంచి ఆర్టిస్టులు ఇప్పుడు చాలా చూస్తా ఉన్నాం. నేషనల్ లెవెల్లో అనేక లాంగ్వేజ్ లో చాలా చూస్తా ఉన్నాం. పెద్ద పెద్ద వ్యవస్థల బిజినెస్ కూడా అట్లే చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంది. సో డెఫినెట్లీ ఇండస్ట్రీకి గుర్తింపు ఇవ్వాల్సిందే. మీరు అడుగుతున్నటువంటి అన్ని అంశాలతో నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను. దేవుడికి భక్తుడికి మధ్య పూజారి, ప్రభుత్వానికి మీ సమస్యల మధ్యలో శాసనం. జూబ్లీహిల్స్ ద్వారకా నగర్ లో జరిగిన గౌడ కులస్తుల సమ్మేళనంలో పాల్గొన్న మధ్యాష్కి గౌడ్ పేద గౌడ కులస్తులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడని, ఆయనను పెద్ద మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. గౌడ సమాజం రాజకీయంగా ఐక్యంగా ఉండాలన్న పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవీన్ యాదవ్ విజయానికి మద్దతు ప్రకటించారు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ముఖ్యంగా మాకు పార్టీ ఎప్పుడు అంటూ ఉంటుంది, మీకు టికెట్ ఇస్తే గెలవరంటారు. సో ఇవాళ ఎస్పెషల్లీ ఈ వీకర్ సెక్షన్స్ బీసీల మీద పూర్తి బాధ్యత. రేపు అధినాయకత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడడానికి. మా గౌడ కులస్తులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించాలంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరించుకునేంత సత్తా ఉన్నది. కాబట్టి మా గౌడ కులస్తులనే కాకుండా మిగతా బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాలను కూడా మేము కోరుకునేది, రేపటి జరగబోయే ఎన్నికలలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే మేము ముందుకు వస్తుంది, ముఖ్యమంత్రి మేము ముందుకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నవీన్ యాదవ్ని ఒక యువకుడికి గెలిపిస్తే 24 గంటలు అందుబాటులో ఉంటాడు, అభివృద్ధికి ముఖ్యమంత్రిగా తోడుగా పనిచేస్తాడు. బీజేపీ డబుల్ ఇంజన్ అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నిజంగానే డబుల్ ఇంజన్ లాగా పనిచేయాలనంటే ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ అయి ఉంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా జూబ్లీహిల్స్ యొక్క ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మీరు ఒక అవకాశం ఒక యువకుడికి నవీన్ యాదవ్కి ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషిని ఇంకా ఈ అభివృద్ధి కొరకు పనిచేస్తున్న తీరుని కొనసాగించాలంటే వారికి మద్దతుగా మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి కులగణన జరిపి న్యాయం చేకూర్చే రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆదేశానుగుణంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. ఎస్పెషల్లీ మా బీసీ వర్గ ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, నేను ఒక బీసీ వర్గకు సంబంధించిన నాయకుడిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీసుకురావడంలో మనందరి కృషి ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం మనది. కాబట్టి దీన్ని రక్షించుకోవడానికి వరకు జూబ్లీహిల్స్ ఎన్నిక అత్యంత కీలకం. ఇది ఆషామాషిగా తీసుకోకుండా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మా మీడియా మిత్రుల ద్వారా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు మా విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు రెండు ప్రధాన పార్టీల పాలనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు నిజమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. హంగులు లేకుండా ప్రజల నమ్మకంతో గెలుస్తామని అన్నారు. రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా. ఈ డివిజన్లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు. చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్లకు పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. అందువల్ల 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డిలు కానీ కాళ్ళు తంగేలు దాటన్నట్టుగా ఎక్కడేసినా కూడా ఇక్కడనే ఉన్న భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం మా ఎమ్మెల్యే సాబ్ మాట్లాడారు. 11వ తారీఖున జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నిక. వందే మాతరం గేయం దేశమాత పట్ల భక్తి, సాధన, ఆరాధనకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ గేయం మనలను ఇతిహాసాల గాథల్లోకి తీసుకెళ్తుందని, దేశభక్తి స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. వందే మాతరం శబ్దం ప్రతి భారతీయుడు హృదయంలో ఆత్మవిశ్వాసం, దేశ ప్రేమను పెంచుతుందని చెప్పారు. వందే మాతరం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని వివరించారు. దేశ ఐక్యతకు ఈ గీతం స్ఫూర్తిదాయకమని చెప్పారు. యువత ఈ గేయంలోని భావనను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. और हमारे भविष्य को ये नया हौसला देता है कि ऐसा कोई संकल्प नहीं जिसकी सिद्धि न हो सके, ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके। साथियों, वंदे मातरम के सामूहिक गान का ये अद्भुत अनुभव, ये वाकई अभिव्यक्ति से परे है। इतनी सारी आवाजों में एक लय, एक स्वर, एक भाव, एक जैसा रोमांच, एक जैसा प्रवाह, ऐसा तारतम्य, ऐसी तरंग, इस ऊर्जा ने
हृदय को स्पंदित कर दिया है। भावनाओं से भरे इसी माहौल में मैं अपनी बात को आगे बढ़ा रहा हूं। मंच पर उपस्थित कैबिनेट के मेरे सहयोगी गजेंद्र सिंह शेखावत, दिल्ली के उपराज्यपाल वीके सक्सेना, मुख्यमंत्री रेखा गुप्ता जी, अन्य सभी महानुभाव, भाई और बहनों, आज हमारे साथ देश के सभी कोने से लाखों लोग जुड़े हुए हैं। मैं उनको भी సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వందే మాతరం గేయం 150వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య విద్యార్థులతో కలిసి సామూహికంగా వందే మాతరం ఆలపించారు. ఈ గీతంలోని ప్రతి పదం దేశభక్తి, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలో ఈ గీతాన్ని ఆలపించి దేశ సేవా స్ఫూర్తిని పెంపొందించాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి భావనలు బలపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 150 years ఆఫ్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరంని కొమెమరేట్ చేసుకుంటున్నాము. రోజు మనం నేషనల్ యాంథమ్ పాడుతూ ఉంటాము, కొన్ని స్కూల్స్లో నేషనల్ సాంగ్ అనేది కూడా మీరు రోజు పాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో బంకిం చంద్ర చటర్జీ గురించి గుర్తు చేసుకుంటూ, అలానే నేషనల్ సాంగ్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వందే మాతరం అంటే దర్ ఇస్ వన్ కంట్రీ, యూనిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఎంఫసైజ్ అవుతూ ఉంటుంది. సో అది అందరూ కూడా మనం చదువుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు లెట్ us remember all of it once again and participate in this together. And I'm very happy to be in your school today. I think చాలా వర్క్స్ ఉన్నాయి. నేను దీని తర్వాత మీరు క్లాసెస్కి వెళ్ళిన తర్వాత come and interact with you in your classrooms also. Thank you. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి పట్టిన గ్రహణం వీడాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఈరోజు తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగిందని కేటీఆర్ గుర్తు చేశారు. వందే మాతరం గేయం దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే నరేంద్ర మోదీ గారి ఒక ప్రసంగం మనం విన్నాము. వందే మాతరం ఒక మహత్వం తెలుసుకున్నాము. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు కానీ ఈ రాష్ట్ర యువత మనం వందే మాతరం అనేటటువంటి ఒక మహత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే వందే మాతరం మన దేశ స్వాతంత్రం కోసం ఒక చిన్గారిగా మారి, ఒక స్పార్క్గా మారి, ఒక స్వాతంత్రం కోసం మనం పోరాడేటటువంటి ఒక ప్రేరణని మనం ఇచ్చినటువంటి గేయాన్ని మనం ప్రతిరోజు మనం దాన్ని స్మరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఇంతకుముందు మోదీ గారు చెప్పారు, ఆ రోజుల్లో మనం కలిసినప్పుడు అభివందన చేసుకునేది వందే మాతరం అని. ఆ వందే మాతరం అనేటటువంటి ఒక ప్రేరణ మన భారతీయుల్లో మన ఒక భావి తరంలో ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ 150 సంవత్సరం
పూర్తి చేసిన వందే మాతరం గేయ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ 10 ఏళ్లలో ఐటీ, ఫార్మా సహా అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయని, శాంతి భద్రతల పరిరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ప్రతి అంశంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఆ అభివృద్ధి ఫలాలు నగరంలోని ప్రతి పౌరుడికి అందాయని, హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టామని ఆయన కొనియాడారు. జై కొట్టినామో మళ్ళీ ఒకసారి అదే రకమైన ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం. అందరికీ అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్. అందరికీ కల్పతరువు లాంటి నగరం. కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కడ బీజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూఎస్ జలమండలి కార్యాలయం ముంగట ధర్నాలు, ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, లొల్లి ఆగమాగం ఉంటుండే ఆనాటి పరిస్థితి. మరి ఆనాటి నుండి 2014లో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి 24 గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇన్వర్టర్లు మాయమైనాయి, జనరేటర్లు మాయమైనాయి. కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం. తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. కార్మికులకి 3 పూటల మరి బ్రహ్మాండంగా అన్నం. హైదరాబాద్ లో వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి వందే మాతరం గేమ్ స్ఫూర్తినిచ్చిందని రామచంద్రరావు పేర్కొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎన్సీసీ వాలంటీర్లు, బీజేపీ శ్రేణులు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తి నినాదాలతో మార్మోగించారు. ప్రతి పౌరుడు వందే మాతరం గేయాన్ని గౌరవంగా పాటించాలని పిలుపునిచ్చారు. వందే మాతరం గేయం దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడే నరేంద్ర మోదీ గారి ఒక ప్రసంగం మనం విన్నాము. వందే మాతరం ఒక మహత్వం తెలుసుకున్నాము. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు కానీ ఈ రాష్ట్ర యువత మనం వందే మాతరం అనేటటువంటి ఒక మహత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే వందే మాతరం మన దేశ స్వాతంత్రం కోసం ఒక చింగారిగా మారి, ఒక స్పార్క్గా మారి, ఒక స్వాతంత్రం కోసం మనం పోరాడేటటువంటి ఒక ప్రేరణని మనం ఇచ్చినటువంటి గేయాన్ని మనం ప్రతిరోజు మనం దాన్ని స్మరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఇంతకుముందు మోదీ గారు చెప్పారు, ఆ రోజుల్లో మనం కలిసినప్పుడు అభివందన చేసుకునేదే వందే మాతరం అని. ఆ వందే మాతరం అనేటటువంటి ఒక ప్రేరణ మన భారతీయుల్లో మన ఒక భావి తరంలో ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ 150 సంవత్సరం పూర్తి చేసిన వందే మాతరం గేయ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను బ్లాక్మెయిల్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అదే తీరును కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కాలేజీలపై పోలీసులతో దాడులు చేయించి యాజమాన్యాలను భయపెడుతున్నారని ఆరోపించారు. విద్యా సంస్థలపై ఇలాంటి ఒత్తిడి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. రేవంత్ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని హరీష్ వ్యాఖ్యలు రాజకీయం హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.
పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదు. అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన గృహ నిర్మాణ ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 5 ఏళ్లలో చేసిన మంచి పనులేమీ చూపలేకపోతున్న జగన్ ఇప్పుడు క్రెడిట్ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ప్రజల నిధులను దోపిడీ చేసిన ప్రభుత్వంగా వైఎస్ జగన్ పాలనను వర్ణించారు. అభివృద్ధి అనే పేరు చెప్పుకుంటూ అవినీతిని పెంచారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన జగన్ కి ప్రజలు సమాధానం చెబుతారని పార్థసారథి హెచ్చరించారు. చదివే వరకు 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు దాదాపు 10,090 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి చేస్తున్న విషయం మీకు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను మరి ఆఖరికి ఏదో మీరు ఒక్కళ్ళే భోజనం పెట్టినట్టు రండి, ఇప్పుడైనా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పంపిస్తే వారిని తీసుకెళ్ళి ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో భోజనం పెట్టిస్తాం, మేము కూడా మీతో పాటు కలిసి తింటాం. ఏంటో మీ బాధ ఏంటో, మీ కడుపు మంట ఏంటో చెప్తే, క్షేత్రంలోనే చెప్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎంత నిస్సిగ్గంటే మీరిచ్చే చిక్కీల్లో, మీరిచ్చే కోడిగుడ్లలో దాదాపు 200 కోట్ల అవినీతి జరిగినట్లు. ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేయడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయని, విద్యా వ్యవస్థ కూలిపోతోందని విమర్శించారు. విద్యార్థుల కళల్ని పగలగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మోసం పాలై నిరాశలో ఉన్నారని, ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. యువతకి విశ్వవిద్యాలయాలలో కొంతమందికి సప్లై చేస్తూ పట్టుపడ్డ విషయం అందరికీ తెలుసు. మరి ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో విద్యార్థి నాయకులు, అదేవిధంగా యువజన నాయకులు కేజీలకు క్వింటాళ్ళు మత్తు పదార్థాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయితో దొరుకుతూ ఉంటే నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్లో డ్రగ్స్ మీటింగ్ పెట్టాడు. దానికేమో స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరు పెట్టాడు. నిజంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అది డ్రగ్స్ మీటింగ్, స్టూడెంట్స్ మీటింగ్ కాదు. ఆ మీటింగ్కి హాజరైన జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ మీరు చేసిన ప్రచారం కంటే నా సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువ అని అన్నారు. హైకమాండ్ కి ఫిర్యాదు చేయవద్దంటూ చురకలు అంటించారు. నిజామాబాద్ ప్రమాణాలు మాకు తెలుసని వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అరవింద్ వ్యాఖ్యలతో పార్టీ అంతర్గతంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. రామచంద్రరావు గారు, హలో, నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకురు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ is much higher. I am proud to say here is one of the product. Thank you. జనగామ జిల్లా కలెక్టరేట్లో వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా గీతాలాపన కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ స్ఫూర్తి నింపిన ఈ గేయాన్ని ఉద్యోగులు సామూహికంగా ఆలపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్షలోం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం గీతం దేశభక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో దేశభక్తి భావన పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. Yeah.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు. వీరిద్దరి కలయికలో రాబోతున్న భారీ చిత్రం SSMB 29 నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కుంభ అనే పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్లో ఆయన లుక్ అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రంలో మహేష్ బాబుకు దీటైన ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ నటించనున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఫస్ట్ లుక్ తోనే రాజమౌళి చెప్పకనే చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈ సందర్భంగా స్మారక నాణెం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని. వందే మాతరం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఏడాది పాటు కొనసాగనున్న వేడుకలు. రాష్ట్రానికి హైదరాబాద్ కు కాంగ్రెస్ పాలన గ్రహణంలా పట్టిందన్న కేటీఆర్. తమ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా సాగిందని వెల్లడి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం కీర్తి మసకబారిందని విమర్శ. సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి, మిథాలీ రాజ్. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం. మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి ఘన స్వాగతం. వందే మాతరం 150 వసంతాల స్మారక వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్. జాతీయ జెండాలతో తరలివచ్చిన వివిధ పాఠశాల విద్యార్థులు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం స్ఫూర్తిగా నిలిచిందన్న రామచంద్రరావు. రాజమౌళి మహేష్ బాబు సినిమా నుంచి కీలక అప్డేట్. SSMB 29లో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల. కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్న క్రూరమైన లుక్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జ్యోతి టీవీ.